పేరు ప్రారంభోత్సవం లేని బ్రిడ్జికి 34 ఏళ్ల తర్వాత మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. మరమ్మతులపై అధికారులకు ప్రణాళిక లేకపోవడంతో పనులు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య వశిష్ఠ నది దిండి చించినాడ మధ్య దాదాపు 60 నుంచి 70 కోట్లతో 1991-92లో బ్రిడ్జికి ఆర్ఎండ్బి అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా 2002లో ఈ బ్రిడ్జి పూర్తయి వినియోగంలోకి వచ్చింది. ఇక బ్రిడ్జికి పేరు పెట్టకపోయినా, ఏ విధమైన ప్రారంభోత్సవం లేకపోయినా వాహనాలు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక దీన్ని ఇప్పటికీ దిండి చించినాడ బ్రిడ్జిగానే పిలుస్తున్నారు. దిండి చించినాడ బ్రిడ్జికి మరమ్మతులు చేయాలంటూ జాతీయ రహదారుల అధికారులు జూలై 24, 2005లో బస్సులు, భారీ వాహనాలు నిలుపుదల చేసి కొంతమేరకు మరమ్మతులు చేశారు. ఇక పనుల్లో ఏ విధమైన పురోగతి లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ వారధిపై బస్సులు, భారీ వాహనాలు ప్రయాణించే పరిస్థితులు లేవు. ఎప్పటికీ ఈ బ్రిడ్జి పనులు పూర్తవుతాయో ఎన్హెచ్ అధికారులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. అటు రాజోలు, పాలకొల్లు, నర్సాపురం, ఇటు అమలాపురం డిపోల నుంచి బస్సులన్నీ రావులపాలెం, సిద్ధాంతం మీదుగా వెళ్తున్నాయి. ఈ బ్రిడ్జి పైనుంచి స్కూల్, కాలేజీల బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అయితే బస్సులు రాకపోకలు నిలిపివేయడంతో విద్యార్థులు ఇరువైపుల నుంచి కిలోమీటర్ వరకు కాలినడకన నడిచి వంతెనకు అటు ఇటు ఉంచిన వాహనాలపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికే మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. ఇక బ్రిడ్జికి ఉన్న 14 ఖానాల్లోని 56 బేరింగ్స్ని రీప్లేస్ చేస్తేనే తప్ప వాహనాలను అనుమతించేది లేదని అధికారులు చెప్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలని కలుపుతూ చించినాడ, దిండి మధ్య నిర్మాణం అయినటువంటి ఈ వంతెన రిపేర్ల నిమిత్తం గత 8 నెలలుగా మూసివేసినటువంటి పరిస్థితి. కేవలం ప్రయాణం నడిచి మాత్రమే ప్రయాణించే పరిస్థితి ఉంది. పెద్ద వాహనాలు వీటిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. దీనివల్ల రోజు ఇటు నుంచి అటు ప్రయాణం చేయాల్సినటువంటి 3000 మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఫ్రీ బస్సు అనేది సౌకర్యం ఏమైపోయిందో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కాకుండా దాదాపు 10,000 మంది రోజు ప్రయాణికులు ఇటు నుంచి అటు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు ఈ మేము ఇక్కడ రాజోలు పరిసర ప్రాంతాలన్నీ కూడా కొబ్బరి మీద ఆధారపడినటువంటి వ్యవసాయదారులు అందరూ కూడా ఈ వాహనాలు అటు వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల రావులపాలెం మీదకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, లోడ్ లారీలన్నీ రావులపాలెం వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వల్ల ఏమైందంటే రైతులకి చాలా భారం అయిపోయి వ్యాపారస్తులు ముందుకి మందగించి, కొనుగోళ్లు మందగించి, రేట్లు తక్కువ పెట్టి వీటన్నిటి వల్ల రైతులు అల్టిమేట్గా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గమనించాలి. ఈ బ్రిడ్జి మరమ్మతు పనులపై అధికారులకు ప్లాన్ లేకుండా హడావిడిగా రాకపోకలు నిలిపివేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతులు ఇంకెన్ని నెలల పాటు చేస్తారంటూ ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీతో 2 కొత్త బ్రిడ్జిలు కట్టొచ్చంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. 8 నెలల నుంచి నడుస్తున్నాం. అది కిలోమీటర్ 4 దింపేస్తున్నారు. ఇక్కడ నుంచి అవతలకి వెళ్తున్నాం, మళ్ళీ అవతల దింపేస్తున్నారు, అవతల నుంచి వస్తున్నాం. మంచినీళ్ళు కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అలా అని చెప్పి ఇప్పుడు గమ్మున టైం పెడుతున్నారు, 6 గంటలు రావడం అని. ఒకవేళ లేట్ అవుతుంటే సరే బస్సులు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆటోకి రమ్మని చెప్పి అంటారు. మేము ఈ చించినాడ బ్రిడ్జ్ అనేది గత 6 నెలలుగా బ్రిడ్జ్ ఆపేశారు. అటువైపు ఇటువైపు బస్సులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు స్టూడెంట్స్ అనేది. ఒక రూల్ అనేది లేదు, వాళ్ళకి నచ్చిన దాంతో చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరిని అడుగుతుంటే మా మీద ట్యాగ్లేస్తున్నారు తప్ప మాకు దేనికి సమాధానం చెప్పట్లేదు. బ్రిడ్జి వర్క్ ఎంతవరకు జరుగుతుందో ఎంతవరకు చేస్తున్నారో మాకైతే తెలియదు. ఇప్పుడు వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే స్టూడెంట్స్ అందరూ మంచి ఇబ్బంది పడుతుంది తప్ప ఏముండట్లేదు. మాకు ఎంత చదువుకుంటానికి కూడా ఎంత అవస్థ పడాల్సిన గతి మాకు ఏంటని మేము అడుగుతున్నాం. గత 6 నెలలుగా ప్రభుత్వానికి తెలిసిందే, కానీ దీన్ని ఏ చర్య తీసుకోవట్లేదని మేము చాలా బాధపడుతున్నాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలిపి చించినాడ బ్రిడ్జి అన్నది చాలా అమరంగా 30 సంవత్సరాలు అవుతుంది. ఇది బ్రిడ్జి తయారయ్యి ఈ మధ్యనే ఒక 8 మాసాల నుంచి బ్రిడ్జి ఆఫ్ చేశారండి. ఏదో బేరింగ్లు కొని కానీ తర్వాత ఈ కాలేజ్ స్టూడెంట్ కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. డైలీ 50,000 మంది ప్రయాణం అటు ఇటు కూడా చేస్తూ ఉంటారు. ఓన్లీ 4 వెహికల్స్ తప్ప ఇంకేమి వెళ్ళట్లేదు ఇక్కడ బస్సులు కానీ అది కానీ. ఇక్కడ నుంచి స్టూడెంట్ వెళ్ళాలంటే నడిచి 3 కిలోమీటర్స్ బ్రిడ్జి అవతలకి వెళ్తున్నారు. మళ్ళీ కాలేజ్ అయిన తర్వాత ఆ పక్కన దింపి ఈ పక్కన నడిచి వస్తున్నారు. ఓన్లీ స్టూడెంట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏమో బ్రిడ్జి వర్క్ అన్నది ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకు ఏం తెలపలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి, ఏం చేయట్లేదు వర్క్ అదిని.